మన ధర్మసాగర్ నుండి అంటే ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ హైవే నుంచి ఎలుకుర్తి మీదుగా మన ముప్పారం నారాయణగిరి మీదుగా పీచర్కి వెళ్ళే ఈ R&B రోడ్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ రోడ్ చేయాలని చెప్పి నేను ప్రతిపాదనలు పెట్టడమే కాకుండా ముప్పారం చివరి మొదలుకొని నారాయణగిరి చివరి వరకు ఈ ఊరు గుండా ఈ రోడ్డు పోతుంది కాబట్టి దీన్ని మొత్తంగా పక్క సైడ్ రేట్స్ కట్టి సీసీ రోడ్ చేయాలనే ప్రతిపాదన కూడా నేను పెట్టడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోడ్డు కనుక మంజూరు అయితే మన ఊరికి ఒక అందం వస్తుంది. ముప్పారము నారాయణగిరి రెండు గ్రామాలు కూడా జంట గ్రామాలు, ఒక మాటలు చెప్పాలంటే కలిసే ఉంటాయి. మనమేమి చెరిపేసినట్టుగా ఆ ఊరు ఒక దగ్గర ఈ ఊరు ఒక దగ్గర లేదు, దాదాపు రెండు ఊళ్ళు కలిసిపోయినాయి. కాబట్టి ఆ సీసీ రోడ్ కనుక బీటీ రోడ్ కనుక వస్తే మన గ్రామానికి ఒక కొత్త అందం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు నేను వచ్చిన ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, అప్పుడెప్పుడో పెద్దలు కాకతీయుల కాలం నాడు ముప్పారం చెరువు మత్తడి పడితే ఆ నీళ్లు నారాయణగిరి చెరువులోకి పోయే విధంగా ఒక కాలువ, ఒక ఫీడర్ ఛానల్ ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ ద్వారా నారాయణగిరి చెరువు కూడా నిండుతుంది. వాస్తవంగా ముప్పారం చెరువు చాలా పెద్దది, దాదాపు దాని కింద 650 ఎకరాల ఆయకట్టు ఉంది. నారాయణగిరి చెరువు చిన్నది, 250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ చెరువు మత్తడి పడితేనే వీళ్ళకి నీళ్ళు వస్తాయి, లేకుంటే ఇతరత్ర కూడా ఈ చెరువు నిండుతుంది. ఆ కాలువ కనుక బాగు చేస్తే కొంత మా నారాయణగిరి చెరువులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. పూర్తిగా పూడికపోయింది, కాలువ చిన్నదయింది. వర్షాకాలం వస్తే వాళ్ళ నుంచి వచ్చే నీళ్లు ఇండ్ల మీద పడి ఇండ్లు ఆగమవుతున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. ఆ కాలువను బాగు చేయాలని చెప్పి మనోళ్ళందరూ వచ్చి అడిగితే ఇవాళ వచ్చి నేను చూశాను. త్వరలోనే దాన్ని ఎస్టిమేట్ చేయించి వానాకాలం లోపే ఆ కాలువను బాగు చేయిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.